तेलंगाना में भारत राष्ट्र समिति बीआरएस ने वज़ीर आला रेवंत रेड्डी के मुतनाज़ बयान के खिलाफ सरसल्ला में खून अतिया कैंप का इनेकाद किया। बीआरएस कारकुनों और रहनुमाओं ने बड़ी तादाद में खून का अतिया देकर एहतजाज रिकॉर्ड कराया। पार्टी का कहना है कि वज़ीर आला रेवंत रेड्डी ने साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव, केसीआर और हरीश राव के खिलाफ नामुनासिब जुबान इस्तेमाल की, जिसकी वो सख्त मजम्मत करते हैं। याद रहे कि वज़ीर आला रेवंत रेड्डी ने अपने एक हालिया बयान में कहा था कि केसीआर और हरीश राव खून और बेल्ट वाले इलाज के मुस्तहक़ हैं, जिस पर बीआरएस ने शदीद एतराज़ करते हुए उसे गैर जमहूरी और इश्तियाल अंगेज़ करार दिया। इसी तनाज़ुर में सरसल्ला में खून अतिया कैंप का इनेकाद किया गया, जहां पार्टी ने उसे अवामी और पुरअमन एहतजाज की अलामत करार दिया। रेवंत रेड्डी में रक्तम इच्छाम, रेवंत रेड्डी में रक्तम इच्छाम, रेवंत रेड्डी में रक्तम इच्छाम। जय तेलंगाना, केसीआर గారి నాయకత్వం, జై తెలంగాణ, రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి సాగుబాటు ముందుకు కదలనటువంటి పరిస్థితి లోపల ఏదైతే మా మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారు, అలాగే మా మాజీ మంత్రివర్యులైనటువంటి కేటీ రామారావు గారు రాష్ట్రమంతటా తిరుగుతూ మరి వెలవెలబోతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చూపిస్తూ మరి ఏదైతే మెట్ట ప్రాంతం ఉందో మెట్ట ప్రాంతంలోకి మరి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోతల ద్వారా అన్ని మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు నింపాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో ఆనాడు మరి కేసీఆర్ గారు ప్రాజెక్టు కడితే ఇయ్యాల రైతాంగం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల చేళ్ళు ఎండిపోయి బీళ్ళు అవుతా ఉన్నాయని చెప్పేసి ఇలా ఆసియా ఖండంలోని పెద్ద ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును రైతులకు వరప్రదాయంలా కేసీఆర్ గారు నిర్మించి నీళ్ళు ఇవ్వమని చెప్తే రేవంత్ రెడ్డి రైతుల పొలాలకు నీళ్ళు ఇవ్వక బీఆర్ఎస్ వాళ్ళ రక్తంతో హరీష్ రావు, కేటీ రామారావు గారిని వాళ్ళ రక్తాన్ని పంట పొలాల మీద చల్లితే ఇలా పొలాల పండుతాయి, రైతుల పంటలు పండుతాయి అని చెప్పేసి ఒక రక్త పిచ్చాసిలాగా ఇలా రేవంత్ రెడ్డి